ఏంటి ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక? జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? నేనైతే యాక్చువల్లీ టీడీపీ పార్టీ ఆ! పక్క టీడీపీ పార్టీ జనసేన. ఆ! అయితే నేను ఓటేసింది కూడా వాళ్ళకే. ఆ! కానీ ఇప్పుడు ఎందుకు వేసానో అని నా బాధగా ఉంది. ఎందుకనన్నా? ఎందుకంటే నేను ఒక ఆటో డ్రైవర్ని. ఆ! ఇప్పుడు పథకాలు పెట్టాడు ఓకే, అన్నిట్లో ఓకే. మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు. వాళ్ళ డిప్లొమాకి ఫీజు రింబర్స్మెంట్ ఇప్పుడు వచ్చేయలేదు. పాత జగన్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి ఆపేశారు. ఆ! అది లోకేష్ వచ్చినట్టు వేస్తానన్నాడు. ఇప్పుడు వచ్చి వేయలేదు. ఇప్పుడు అది కరెక్ట్గా మా పిల్లలు బీటెక్ వెళ్ళాలి. కానీ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఫీజు కడితే కానీ వాళ్ళు బీటెక్ వెళ్ళడానికి అవుతుంది, సర్టిఫికెట్లు ఇవ్వరాలి. అయితే మొత్తం మీద అప్పు చేసి కట్టి పిల్లలు తీసుకొచ్చి బీటెక్లో జాయిన్ చేశాను. అయితే నేను చేసిన అప్పు బీటెక్లో వచ్చాక ప్రభుత్వం వచ్చాక వేస్తానని చెప్పారు కదా, వేయలేదు ఇప్పుడు వచ్చి. అటువంటి పథకాలు చేస్తే మంచిది, కానీ ఈ ఫ్రీ బస్సులు అవి పెట్టడం ఏంటండి? దేనికి యూజ్ ఫ్రీ బస్సులు చెప్పండి ఒకసారి. పిల్లల చదువు మీద పెట్టండి. ఫీజు రింబర్స్మెంట్ వేసారనుకోండి చాలామంది ఇదే అవుతారు. నాకులోడు బోల్డ్ మంది అప్పులు చేసి కట్టి ఇప్పుడు ఆ పిల్లల్ని ఆ అప్పులు మేము కట్టలేకపోతానేసరికి మళ్ళీ ఇప్పుడు ఏమో ఆటోలు ఆ లేడీస్కి ఫ్రీ చేశారు బస్సు. ఇప్పుడు నేను ఎలా బతకాలి? ఒక పక్క పిల్లలు చేసిన అప్పు కట్టాలా, ఆడేమో ఫీజు రింబర్స్మెంట్ వేయలేదు. ఒక పక్క నేను ఆటో ఎత్తా కానీ అప్పు కట్టాలి. ఇప్పుడు అది చేయకపోయి బస్సులు కూడా ఫ్రీ పెట్టేసి ఎలా బతకాలి చెప్పండి? దేనికి యూజ్ అసలు ఫ్రీ బస్సులు దేనికి యూజ్ చెప్పండి? ఆర్టీసీ కూడా మరి నష్టాల్లో ఉంది. మళ్ళీ ఆర్టీసీ కూడా నష్టాల్లోనే ఉంది కదా. మరి అదే 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 ఎలాగో డబ్బులు ఎలాగ వస్తున్నాయి? ప్రింట్ ఏమైనా వేస్తున్నారంటారా? అదే మరి నా డౌట్. మరి పక్కా జనసేన, కానీ ఓటు ఎందుకు వేసినా బాధపడుతుంది. మెయిన్ నా పిల్లల కోసం. పిల్లలు రీప్రజెంట్ వేయలేదు, వేయక తప్ప మళ్ళీ నేను అప్పు చేసి కడుతున్న డబ్బులు మళ్ళీ ఆ లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టాడు. ఇప్పుడు ఆటో ఒక్కలు ఎక్కట్లేదు. ఉదయం వచ్చాను, ఇప్పటికే 250 రూపాయలు చేశాను. అది అద్దె బండి, దానికి 300 కట్టాలి అద్దె. ఇంకా ఎలా బతుకుతాను చెప్పండి? గతంలో జగన్ గారు ఏమైనా ఇచ్చారని ఆటో వాళ్ళకి? జగన్ ప్రభుత్వం అంటే మామూలు ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు కదా. ఆయన వల్ల అయితే నేనైతే మందు దాకా అలవాటు ఉంది. ఆ మందు విషయంలో నేను తిట్టుకున్నాను తప్పించి వేరే విషయంలో అయితే నేను అవ్వలేదు. జగన్ గారి వల్ల అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు నష్టపోయారు కూటమి వల్ల. జగన్ గారి ప్రభుత్వంలో నా పిల్లలు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ అన్నీ కరెక్ట్గా పడినాయి. ఒక్క మందు విషయంలో మాత్రం నేను అంటే రేట్లు పెంచడం వల్ల ఇబ్బంది పడ్డాను తప్పించి వేరేదైతే ఏం లేదు. నేను దానికి ఈ టీడీపీ ప్రభుత్వం పక్క నేను ఇవి వచ్చేసిన తర్వాత నాకేదో మంచి జరిగేద్దాం అనుకుంటే నాకు గుడిపించింది.